సో దిల్ రాజు గారి సంక్రాంతి మూవీ కూడా సో ఆయనే ప్రొడ్యూసర్. సంక్రాంతికి వస్తున్నాం కూడా అది ఆయన పూర్తిగా అనిల్ రావిపూడి మీదే వదిలిపెట్టడం జరిగింది కాబట్టి అనిల్ రావిపూడి మార్కెటింగ్ స్ట్రాటజీ మీరు చూసింటారు. యాక్చువల్ గా నేను వెంకటేష్ ఫ్యాను. ఆయన చెప్పాలనుకున్న డాకు మహారాజా అండ్ ఇది గేమ్ చేంజర్ మీద అందరి దృష్టి ఉండేది. ఎప్పుడైతే గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ చేశారో అనిల్ రావిపూడి గారు, ఆ సాంగ్ ఫస్ట్ రిలీజ్ కాకుండా సంక్రాంతి వస్తున్నాం సినిమా ఇంత క్రేజ్ ఉండేది కాదు. ఆ గోదావరి గట్టు సాంగ్ వల్లే ఇప్పటికి ఆ సినిమా ఈ రెండు సినిమాల కన్నా ఎక్కువ వచ్చిందని నా అభిప్రాయం అండి. వెంకటేష్ గారు అనేది మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఖచ్చితంగా లైక్ చేస్తారన్నమాట. సో సంక్రాంతి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ గారు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు 100% వెంకటేష్ గారు పోయినసారి సంక్రాంతికి వచ్చారు సైంధవ్ మూవీతో. ఫ్యాన్స్ పరంగా కూడా నిరాశపడ్డారు, ఎందుకంటే ఎక్కువ వైలెంట్ ఉంది కాబట్టి ఆయన వైలెంట్ లో చూడలేకపోయారు. అలా పక్కా ఫ్యామిలీతో ఆయన సొంతంగా పాట కూడా పాడారు. నిన్న రిలీజ్ అయింది కదా యాక్చువల్లీ మౌనవల్లి అనే సాంగ్ పాడారు. చాలా బాగుందండి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి కమ్మింగ్ అని. నిజంగా బ్లాక్ బస్టర్ సంక్రాంతి హిట్ గా నిలుస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే సాంగ్సే 50% సినిమా రిజల్ట్స్ చెప్పేసింది. మీరు సినిమా కొంచెం బాగా ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే గోదావరి గట్టు సాంగే జనాల్ని లాక్కొని వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు గోదావరి గట్టు సాంగే వస్తుంది. చిన్న గాని పెద్ద గాని ముస్లిం మొత్తగా అందరూ ఆ సాంగ్ కి డాన్స్ చేస్తారంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ ఇదేమంటారు డ్రమ్స్ అవే వినిపించాయి. ఒక స్పష్టమైన తెలుగు సాంగ్ విని చాలా రోజులు అయింది కాబట్టి గోదావరి గట్టు సాంగ్ చాలా హిట్ అయిందని నా అభిప్రాయం.